ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నా వెస్ట్రన్ జ్యువెలరీ నేను షాపింగ్ చేశాను. సో ఏమేమి షాపింగ్ చేశాను, ఎందులో షాపింగ్ చేశాను, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎంత ప్రైజెస్ ఉన్నాయో నేను చెప్తాను, చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఇది నేను సెకండ్ టైం అనమాట వెస్ట్రన్ వేర్ జ్యువెలరీ షాపింగ్ చేయడము. నేను ఎప్పుడు పడితే షాపింగ్ అలా చేయను. నేను మినిమలిజం వీడియోలో చెప్పినట్టు నేను చాలా లిమిటెడ్ థింగ్స్ తీసుకుంటాను. సో నాకు అవసరం ఉంటేనే నేను షాప్ చేస్తాను, సేల్ ఉన్నా కానీ. అండ్ సేల్ కూడా ఒక 50% అండ్ 50% అబవ్ ఉంటేనే నేను షాప్ చేస్తాను. సో నేను లాస్ట్ 2 years నుంచి పర్చేస్ చేయలేదు. సో ఇది నా సెకండ్ టైం షాపింగ్ అనమాట. ఇందులో నేను ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను, అండ్ నెక్ పీసెస్ పర్చేస్ చేశాను, అండ్ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇదంతా నేను లొవీసాలో తీసుకున్నాను. మీరు ఆస్ట్రేలియాలో ఉంటే మీకు ఇది తెలుస్తుంది, ఈ బ్రాండ్ అనేది. చాలా బాగుంటాయి ఇందులో పీసెస్. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, నేను ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు దేంట్లో తీసుకోవాలో తెలియలేదు, ఎందుకంటే అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. తర్వాత నేను రీసెర్చ్ చేశాను, అండ్ నేను మాల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను, ప్రతి షాప్లో చూశాను అనమాట. ఫస్ట్లో తెలియాలి కదా, మనకి ఎవరు లేరు తెలిసిన వాళ్ళు చెప్పడానికి. సో నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి చూసేదాన్ని. అండ్ నేను విండో షాపింగ్ చాలా బాగా చేస్తాను, వెళ్ళి ఏం కొని సో నేను అలా చూసి కొన్ని బ్రాండ్స్ ఏవైతే నాకు సూట్ అవుతాయో అవి ఏవైతే రస్ట్ పట్టకుండా చాలా రోజులు ఉంటాయి మనకి, మనం అదే చూసుకుంటాం కదా. ఇప్పుడు వెస్ట్రన్ వేర్ జ్యువెలరీలో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము, అండ్ నేనైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను వెస్ట్రన్ వేర్ జ్యువెలరీ. నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, నేను ఇప్పుడు ఇండియన్ వేర్ డ్రెస్సెస్తో నా గోల్డ్ జ్యువెలరీ మ్యాచ్ అవుతుంది. సపోజ్ ఏదైనా హెవీగా వేసుకోవాలనుకుంటే ఇమిటేషన్ జ్యువెలరీ యూజ్ చేస్తాను. బట్ ఇవి వెస్ట్రన్ వేర్కి మనకి షర్ట్స్కి అండ్ టాప్స్కి లేకపోతే డ్రెస్సెస్కి ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా యూనిక్గా ఉండే జ్యువెలరీ కావాలి మనకి. సో అలాంటి టైంలో నేను ఈ జ్యువెలరీ యూజ్ చేస్తాను అనమాట. ఇది కూడా నేను జస్ట్ ఏదో తక్కువకి వచ్చేసినాయి అని చెప్పి కొనను. నేను తక్కువకి పర్చేస్ చేయాలి అనుకుంటే షీన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, అమెజాన్లో కూడా ఉన్నాయి ఆప్షన్స్. బట్ నేను వాటిలో నేను ట్రై చేయను, ఎందుకంటే అవి క్వాలిటీ బెటర్గా ఉండదు. నేను నా ఫ్రెండ్స్ దగ్గర చూశాను, అవి జస్ట్ వేసుకున్న ఒక 2 to 3 టైమ్స్కి అవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. సో నాకు అలా నచ్చదు. ఏదైనా కానీ నేను లాంగ్ టర్మ్‌లో ఆలోచించి తీసుకుంటాను. సో ఆ పెట్టే మనీ ఏదో, ఇప్పుడు నేను ఇదే సేమ్ మనీ వీటి మీద పెట్టిన మనీనే నేను షీన్‌లో అలా పెడితే నాకు ఇంకా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. కానీ నేను నంబర్ ఆఫ్ ఐటెమ్స్ కంటే కూడా నేను క్వాలిటీ ఆఫ్ ఐటెమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాననమాట. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసినట్టయితే నేను అదే చెప్పాను. నేను చెప్పడమే కాదు, నేను ఫాలో అవుతాను అవే. నేను ఫాలో అయ్యేవే నేను చెప్తాననమాట. సో ఇప్పుడు చూద్దాము నేనేమేమి పర్చేస్ చేశాను లొవిసాలో. లొవిసాలో ఎందుకు పర్చేస్ చేశానంటే, నాకు 50% కంటే అబౌవ్ సేల్ ఉందనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. నార్మల్గా ఇయర్ రింగ్స్ ఇంటూ 3 టైమ్స్ ఉంటాయన్నమాట. సో నాకు 1/3కే వచ్చేసినాయి ప్రైస్. ఎంత పడింది అనేది కూడా నేను చెప్తాను మీకు. సో చూడండి ఈ వీడియో మొత్తం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి నా వీడియోస్ని మీకు నచ్చినట్టయితే. నాకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది నా ఫ్రెండ్స్ నుంచి అండ్ నా రిలేటివ్స్ నుంచి. అండ్ మీరు కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ గివ్స్ మీ మోటివేషన్ టు మేక్ మోర్ వీడియోస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సో ఇప్పుడు 1 by 1 నా జ్యువెలరీ చూపిస్తాను నేను కొన్నది. అండ్ నేను ఎలా కొన్నానంటే, నేను సిల్వర్ టోన్స్లో కూడా కొన్నాను, అండ్ నేను గోల్డ్ టోన్స్లో కూడా కొన్నాను. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్కి సిల్వర్ టోన్స్ మ్యాచ్ అవుతాయి, కొన్ని డ్రెస్సెస్కి గోల్డెన్ టోన్స్ మ్యాచ్ అవుతాయి. సో నాకు రెండింటికి కావాలి కాబట్టి నేను అలా పర్చేస్ చేశాను. అండ్ నేను కేటగిరీ వైజ్ కూడా తీసుకున్నాను. అన్ని ఇయర్ రింగ్సే, అన్ని నెక్లెసెసే కాకుండా నేను 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాను, ఒకటి సిల్వర్లో ఒకటి గోల్డెన్లో. అండ్ అలాగే 3 నెక్ పీసెస్ తీసుకున్నాను, ఒకటి గోల్డెన్లో ఒకటి సిల్వర్లో అండ్ ఒకటి గోల్డెన్ సిల్వర్ మిక్స్లో తీసుకున్నాను. అది చాలా వర్సటైల్గా ఉంది. ఆ పీస్ అయితే నాకు తెలిసి నేను చాలా బాగా యూజ్ చేస్తాను. సో ఇదంతా నెక్లెసెస్ అండ్ బ్రేస్లెట్కి సంబంధించి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను 5 pairs ఆఫ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండ్ 5 pairs ఆఫ్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా, కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న స్టడ్స్ అనమాట. ఎందుకంటే నేను వెస్ట్రన్ వేర్ మీదకి నేను స్టడ్స్ ప్రిఫర్ చేస్తాను. సో నేను అలానే పర్చేస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా హెవీగా ఉండే ఆ ఇయర్ రింగ్స్ని నేను అవాయిడ్ చేస్తాను. నేను ఎక్కువసేపు పెట్టుకోవడానికి నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను అలాంటివి. సో నేను ఎప్పుడు స్టడ్సే ప్రిఫర్ చేస్తాను. స్టడ్స్ కాకపోతే హూప్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇందులో అయితే నేను హూప్స్ అండ్ స్టడ్స్ మిక్స్ ఉంది, అని చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట.
సో, ఇప్పుడు చూద్దాము. నేను ఫస్ట్ అయితే నేను తీసుకున్న బ్రేస్లెట్స్ ఆర్ బ్యాంగిల్ స్టైల్ అనమాట. ఈ బ్రేస్లెట్స్ అవి చూపిస్తాను. ఇవి నేను తీసుకున్న బ్యాంగిల్ స్టైల్ బ్రేస్లెట్స్. 1 గోల్డెన్ అండ్ 1 సిల్వర్ నేను చెప్పినట్టు. ఇవి మనము ఇండియన్ వేర్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ నేను అలానే పర్చేస్ చేశాను. ఇవి నేను వెస్టర్న్ వేర్ అనే కాదు. నేను ఎప్పుడైనా ఇండియన్ వేర్ కావాలంటే ఇప్పుడు కుర్తీస్ మీదకి ఏదైనా నేను సింపుల్‌గా వేసుకోవాలి. ఎక్కడికైనా ఇప్పుడు ఏదైనా బర్త్‌డే పార్టీ ఉంది నేను వెళ్ళాలి. అలాంటప్పుడు నేను ఇండియన్ వేర్ ప్రతిదానికి మ్యాచ్ అవ్వదు. సో, వెస్టర్న్ వేర్ కూడా నేను వేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి. ఇండియన్ వేర్ మీద కూడా ఇలాంటివి యూజ్ అవుతాయన్నమాట. సో, ఇలా తీసుకున్నాను. బ్యాంగిల్ స్టైల్ బ్రేస్లెట్స్ ఇక్కడ చాలా మంది యూజ్ చేస్తారు ఇవి. అసలు ఎంత బావుందో క్వాలిటీ అయితే ఇవి. నేను చాలా బాగా యూజ్ చేస్తాను దీన్నైతే నాకెందుకో అనిపిస్తుంది. సో, ఇలానే అన్నమాట. ఇవి నేను సింగిల్‌గా కూడా వేసుకోవచ్చు. లేకపోతే నేను 2 పేర్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా బావుంది గదా! ఇలా. సో, ఎప్పుడైనా గానీ మీరు మల్టిపుల్ టోన్స్‌లో తీసుకోండి. అప్పుడైతే సేమ్ జ్యువెలరీ ఉన్న ఫీలింగ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను నెక్లెసెస్ చూపిస్తాను. ఒకటి సిల్వర్ టోన్‌లో ఉన్నది, ఒకటి గోల్డెన్ టోన్‌లో ఉన్నదనమాట. అండ్ ఇవి 2 నేను బ్లాక్ థ్రెడ్ ఉండేవి నేను ప్రిఫర్ చేశాను. నేను పర్సనల్‌గా కొంచెం బ్లాక్ థ్రెడ్ ఉండేవి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నా స్కిన్ టోన్ మీదకి అవి చాలా బావుంటాయి. నేను వెస్టర్న్ వేర్‌లో వేసుకున్నప్పుడు కూడా నా స్కిన్ కలర్ చాలా పాప్ అయ్యి వస్తుంది. అండ్ ఇది బావుంటుంది దాని లుక్స్‌కి. ఇది షర్ట్స్ మీద కూడా బావుంటుంది. అండ్ డ్రెసెస్ మీద కూడా బావుంటుంది. సో, నేను ఫస్ట్ అయితే ఇది గోల్డెన్‌ది చూపిస్తాను మీకు. సో, ఇలా వచ్చింది కదా! బ్లాక్ థ్రెడ్ వెనక ఇలా ఇచ్చాడు. అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. అండ్ లాకెట్ వచ్చేసరికి ఇదనమాట. చాలా బావుంది కదా! యూనిక్‌గా. ఈ పీస్ అయితే చాలా బావుంది. నాకు $3కి వచ్చేసింది ఇది. ఒరిజినల్‌గా $19, $20 ఉన్నట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేవు ఐటెమ్స్. నేను బల్క్‌లో తీసుకున్నాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇది వచ్చేసరికి గోల్డెన్‌ది. లాకెట్ కూడా చాలా బావుంది. మీకు కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు. అండ్ ఈ లాకెట్ కూడా చాలా డెలికేట్‌గా అలా ఏమీ లేదు. క్వాలిటీ చాలా బావుంది. కొంచెం వెయిట్ ఉందనమాట లాకెట్. నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. నేను ముందు చెప్పినట్టు. ఇప్పుడు నేను సేమ్ ఇదే ప్రొడక్ట్‌ని షీన్‌లో కూడా తీసుకోవచ్చు. కానీ నాకు అందులో క్వాలిటీ నచ్చదు. అండ్ చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. డెలికేట్‌గా ఉంటాయన్నమాట దాంట్లోవి. అండ్ గోల్డెన్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను సిల్వర్‌ది చూపిస్తాను. సిల్వర్‌ది కూడా సేమ్ మోడల్ అనమాట. కాకపోతే ఇది లాకెట్ చేంజ్. ఇది కూడా లాకెట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఇదొచ్చేసరికి నేను యెస్ లెటర్‌ది తీసుకున్నాను. నా నేమ్ యెస్‌తో స్టార్ట్ అవుతుంది కదా! సంజీరా. సో, నేను యెస్‌తో తీసుకున్నాను. ఇది చాలా యూనిక్‌గా అనిపించింది. ఇది కూడా నాకు $2కి వచ్చేసింది. అసలు ఇంత మంచి క్వాలిటీది $2కి వచ్చిందంటే అసలు ఇంత మంచి డీలో చూడండి. ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి. మీరు వెళ్లి పర్చేస్ చేయాలి అంటే ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. కొలాబరేషన్ కూడా కాదు. నాకు అందులో నచ్చుతాయి ప్రొడక్ట్స్. నేను అందుకే కొంటాను. నేను చూపిస్తాను. ఐటెమ్స్ చాలా బావుంటాయి క్వాలిటీ. నేను ఫస్ట్ ఇక్కడికొచ్చినప్పుడు నేను ఒక 4-5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అప్పుడు వెస్టర్న్ డ్రెసెస్ మీదకి వేసుకోవడానికి. ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి అవి. నేను చాలా కేర్ తీసుకుంటాను జ్యువెలరీ నాకు చాలా రోజులు రావడానికి. సో, నా టిప్స్ కూడా నేను ఫ్యూచర్‌లో నేను షేర్ చేస్తాను. నేనెలా పెట్టుకుంటాను నా జ్యువెలరీ అనేది కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను మీ అందరికీ. ఇవి 2 అయిపోయినాయి కదా! నేను నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ ఉందని చెప్పాను కదా! అది చూపిస్తాను మీకు. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్‌ది ఈ చైన్ చూడండి ఎంత బావుందో క్వాలిటీ అయితే. అసలెంత షైనింగ్ ఉందో చూడండి. నేను డే లైట్‌లో ఫిల్మ్ చేస్తున్నాను ఈ వీడియో. ఎంత బావుందో. ఇదే నైట్ టైమ్స్‌కి చాలా బావుండిద్ది ఇంకా. ఇదెలా వేసుకోవాలి అంటే ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇందులో వేసేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది ఇది. ఇది ఫ్రంట్‌కైనా వేసుకోవచ్చు. మీరు బ్యాక్‌కైనా వేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా లెంత్ ఎంత కావాలంటే అంత. నేను చెప్పాను కదండీ! నేను మల్టిపుల్ వేస్‌లో యూజ్ అయ్యేవే నేను పర్చేస్ చేస్తాను. ఏదో ఉంది కదా! వెళ్లి తీసేసుకుందాం అన్నట్టు ఉండను. ఇలా వేసుకోవచ్చు. షార్ట్ చేసుకోవచ్చు, లాంగ్ చేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు ఇది. చాలా బావుండిద్ది ఇలాంటివి. ఇలాంటివైతే నాకు తెలిసి మెన్ కూడా వేర్ చేయొచ్చు. వుమెన్‌కే కాదు. మల్టిపుల్‌గా 2 బావుంటాయి ఇలాంటి చైన్స్ అయితే. మీరు అలా పర్చేస్ చేయాలనుకుంటే మీ హస్బెండ్‌కి గానీ, మీ బ్రదర్‌కి గానీ, అలా బాయ్ ఫ్రెండ్‌కి మీరు అలా పర్చేస్ చేయొచ్చు. సో, ఇది చాలా బావుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు $10కి 5 పెయిర్స్ వచ్చినియనమాట. అందుకని నేను 10 పెయిర్స్ తీసుకున్నాను $20కి. ఒక్కొక్కటి నాకు $2 పడింది. చాలా మంచి ప్రైస్ అది. క్వాలిటీ చాలా బావుండిద్ది నేను చెప్పినట్టు. నేను చూపిస్తాను. 5 సిల్వర్‌లో తీసుకున్నాను. 5 గోల్డ్‌లో తీసుకున్నాననమాట ఇందులో. ఫస్ట్ పెయిర్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టుకున్నాను పక్కన. అన్నీ చిన్న చిన్నవి గదా! సో, ఇది హార్ట్ షేప్ చాలా బావుంది గదా! సిల్వర్‌వి చూపిస్తున్నాను నేను. ఆహ్, ఫోకస్ అవ్వట్లేదు అనుకుంటాను. నేను మళ్ళీ చూపిస్తాను ఆగండి. చాలా బావున్నాయి సిల్వర్‌వి.
ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా గానీ బావుంటుంది. జీన్స్ మీదకి బావుంటుంది. మీరు దేని మీదైనా యూజ్ చేయొచ్చు ఈ ఇయర్ రింగ్స్. ఇంకొక పెయిర్ వచ్చేసరికి నా దగ్గర ఇవున్నాయి. ఇవి ఏంటంటే జస్ట్ రౌండ్ బాల్ లాగా అన్నమాట. రౌండ్ బాల్ లాగా సిల్వర్‌వి చాలా బాగున్నాయి కదా! ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ కాదు. మీకు క్వాలిటీలో తెలుస్తుంది. కొంచెం వెయిట్ ఉంటాయి. అలా అని మరీ ఎక్కువ వెయిట్ ఉండవు. మీరు ఎక్కువ సేపు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతాయి ఇలా. నేను ఇలానే తీసుకుంటాననమాట. అండ్ ఇంకొక పెయిర్ వచ్చేసరికి నేను చెప్పాను కదా! నేను హూప్స్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను. ఇవి హూప్ ఇయర్ రింగ్స్. ఈ షేప్ చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, నాకు నచ్చాయన్నమాట ఇవి. ఈ హూప్ ఇయర్ రింగ్స్ అనేవి. చూసారా షేప్ డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇంకొక పెయిర్ వచ్చేసరికి నా దగ్గర ఇవి కూడా చాలా బాగున్నాయి. చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ ఇవి అయితే. చూడండి ఎంత బాగున్నాయో సిల్వర్‌లో. డ్రెసెస్ మీదకైతే ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్. ఫ్లోరల్ డ్రెసెస్ మీదకి కానీ, లేకపోతే ఏదన్నా టీ షర్ట్ డ్రెస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అండ్ సిల్వర్‌లో లాస్ట్ పెయిర్ వచ్చేసరికి ఇంకొక హూప్ ఇయర్ రింగ్స్. కానీ ఇవి షేప్ డిఫరెంట్. ఇవి మన ఇండియన్ హూప్స్ షేప్ అనమాట. డిజైన్ అండ్ షేప్. చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. అండ్ నేను ఈ సైజే తీసుకుంటాను మోస్ట్లీ. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను కదా, నేను క్యారీ చేయను. నాకు నచ్చవు. నాకు కంఫర్టబుల్‌గా ఉండవన్నమాట. సో, ఇవి 5 పెయిర్స్ ఆఫ్ సిల్వర్ హూప్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను గోల్డెన్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇందులోనే ఫస్ట్ పెయిర్ వచ్చేసరికి నా దగ్గర ఇది ఉంది. ఇది స్టడ్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇది గోల్డ్‌లో కూడా ఉంటుంది మనకి. ఇండియన్ మోడల్ ఇది. ఇది మీరు కుర్తీస్ మీదకి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి క్వాలిటీ ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. చిన్న చిన్న స్టడ్స్ ఇవి. ఏ డ్రెస్ మీదకైనా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఇంకొక హూప్ స్టైల్. ఆ హూప్స్ డిజైన్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. అండ్ అది సిల్వర్, ఇది గోల్డెన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంత సైజు. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఈ షేప్ కూడా, ఈ షేప్ అయితే షర్ట్స్ మీదకి బాగుంటుంది. సో, ఇది చాలా బాగుంది కదా. అండ్ ఈ ఇయర్ రింగ్తో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఈ స్మాల్ సైజ్ విడిగా పెట్టుకోవచ్చు, ఈ బిగ్ సైజ్ విడిగా పెట్టుకోవచ్చు, లేదు 2 పేర్ చేసుకునైనా పెట్టుకోవచ్చు. ఇదొకటి యూనిక్‌గా అనిపించింది నాకు. అండ్ ఇవి కూడా హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట. సో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇవి అయిపోయిన తర్వాత గోల్డెన్‌లో ఇంకొక హూప్స్. ఇవి చాలా చిన్న హూప్స్ కానీ కొంచెం స్టేట్మెంట్ హూప్స్ ఇవి. ఇదిగోండి చాలా చిన్న హూప్స్ ఇవి. నేను తీసుకున్న వేరే సైజెస్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది జస్ట్ నేను ఎప్పుడైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసి ఇది పెట్టుకోవాలన్నా గానీ కాసేపు అలా యూజ్ చేస్తాను ఇలాంటివి. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి, గోల్డ్ ఇయర్ రింగ్స్ వద్దు అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గోల్డ్‌లో దీని గురించి అయితే నేను స్టోరీ చెప్పాలి. ఇది నేను ఇంతకుముందు పర్చేస్ చేశానని చెప్పాను కదా! ఫస్ట్ టైం. అప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఇయర్ రింగ్సే తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇవి. ఈ మోడల్ నాకెంత నచ్చిందంటే నేను మళ్ళీ పర్చేస్ చేశాను ఇది. చాలా బాగుండిద్ది. అసలు ఈ మోడల్ అయితే ఈజీగా అయిపోతాయన్నమాట. స్టాక్ అవుట్ అయిపోతాయి. సో, చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. చాలా బాగుంది కదా! చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇవి పెట్టుకొని వాటర్‌తో నేను తడపను. వాటర్‌తో కాంటాక్ట్ అవ్వనివ్వకుండా పర్ఫ్యూమ్‌తో కాంటాక్ట్ అవ్వకూడదు. సో, ఇలాంటివన్నీ కొన్ని టిప్స్ తీసుకుంటాను నేను. అలా చూసుకుంటే మీకు చాలా రోజులొస్తాయి. అండ్ నేను అందుకే చెప్పాను కదా! నేను వేరే వెబ్‌సైట్స్‌లో నేను కొనను. లోయిసా చాలా బాగుండిద్ది జ్యువెలరీకి. అండ్ ఇలా నేను వేరే బ్రాండ్స్ కూడా నేను ట్రై చేశాను. అవి ఫ్యూచర్‌లో చెప్తాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. చాలా బాగున్నాయి కదా! బాల్ ఉండిద్ది, రౌండ్ బాల్. కరెక్ట్‌గా ఇవి చిన్నవైతే నా ఇయర్‌కి కరెక్ట్‌గా ప్లేస్ అవుతాయి. అండ్ ఇది కూడా చాలా క్యూట్‌గా ఉండిద్ది. ఇవి కూడా నేను ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ తీసేసి గోల్డ్‌వి ఎప్పుడన్నా అది పెట్టుకోవాలి అంటే నేను యూజ్ చేస్తాననమాట. సో, ఇవి నేను తీసుకున్న 5 పెయిర్స్ ఆఫ్ గోల్డ్ టోన్. ఇదంతా నేను టోటల్ $40కి పర్చేస్ చేశాను. అరౌండ్ $40-42. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు ఒక్కొక్క పెయిర్ $2 పడింది. సో, నేను అలా 5 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అది $20 పడింది. 5 గోల్డ్ అండ్ 5 సిల్వర్. అండ్ బ్రేస్లెట్ వచ్చేసరికి 2 నాకు ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేవు కానీ 2 బ్రేస్లెట్స్ అండ్ 3 చైన్స్ వచ్చేసరికి ఇవి 5 పెయిర్స్ నాకు ఇంకొక $20కి పడినాయి.
చాలా మంచి ప్రైస్‌కి నాకొచ్చినట్టు $4-5. కాకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చైన్ ఉంది గదా! అదే కొంచెం ఎక్కువ పడింది నాకు ప్రైస్. బట్ అది చాలా యూనిక్ పీస్. నేను చాలా జ్యువెలరీతో నేను పేర్ చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ నేను ఇండియన్ వేర్‌తో కూడా నేను పేర్ చేస్తాను అదైతే. సో, నాకు దానికి పెట్టాలనిపించింది కొంచెం మనీ. సో, ఓవరాల్‌గా ఏదైనా గాని నాకు $42 అయిపోయిందనమాట. సో, ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ వచ్చినియి నాకు. నేను ఏదైనా గాని ఇలానే పర్చేస్ చేస్తాను. నేను సేల్ లేనప్పుడైతే నేను పర్చేస్ చేయను. క్లోత్స్ అయినా, అది ఏదన్నా వేరే నేను మేకప్ ఐటెమ్స్ అయినా గానీ, నేనన్నీ సేల్‌లోనే తీసుకుంటాను. అండ్ అది కూడా నాకు సేల్ అది నేను పెట్టొచ్చు అంత అమౌంట్ అంటేనే నేను పెడతాననమాట. నేను ఆలోచించుకొని ఏదో ఉన్నాయి కదా! మనకు అవసరం లేకపోయినా తీసుకోవాలి అనే మైండ్‌సెట్ అయితే నాది కాదు మీరు చూస్తే వీడియోస్‌లో. సో, నేను ఇలాంటి సేల్స్ గురించి మీకు ఫర్దర్‌గా మీకు అప్డేట్స్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, మీకు ఇలాంటి సేల్స్ గురించి తెలియాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, నా ఛానెల్‌ని లైక్ చేయండి. మీకు ఏదైతే మీకు జ్యువెలరీ పీస్ నచ్చిందో, ఆ జ్యువెలరీ పీస్ ఏదో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాలాగా ఎవరైనా చూస్తూ ఉంటే అబ్రాడ్‌లో ఎస్పెషల్‌గా ఆస్ట్రేలియాలో జ్యువెలరీ పర్చేస్ చేయడానికి వెస్టర్న్ వేర్ జ్యువెలరీ లోవిసా చాలా బావుంటుంది. సో, మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ నేను వేరే బ్రాండ్స్‌లో కూడా నేను ట్రై చేస్తాను. చేశాను కూడా ఇంతకుముందు నేను. సో, అవి నేను పర్చేస్ చేసినప్పుడు చూపిస్తాను. లేకపోతే ఏదన్నా సేల్ ఉన్నప్పుడు నేను అలర్ట్ చేస్తాను. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను ఆఫ్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను స్టోర్‌లో. మాకిక్కడ స్టోర్ ఉంటుంది. మీరు ఏ మాల్‌లో చూసినా గానీ ఈ స్టోర్ ఉంటుంది. మీరు వెళ్లి పర్చేస్ చేయొచ్చు. సో, మీరు సేల్ మీకు కావాలి అనుకుంటే నేను ఆన్‌లైన్‌లో గూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు వెళ్లి చెకౌట్ చేయాలనుకుంటే అసలెలా ఉంటాయి ప్రొడక్ట్స్ అనేది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగా ఉండిద్ది నేను చెప్పినట్టు. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఒకసారి చూసుకొని మీకు మోడల్స్ నచ్చితే మీరు షాప్‌కి వెళ్లి పర్చేస్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ $2 కొంచెం ఇంకా మంచివి కావాలి ఏదన్నా మీకు స్టోన్ జ్యువెలరీ అలా కావాలంటే కూడా వెస్టర్న్ వేర్ మీదకి అవి కూడా సేల్‌లో ఉన్నాయి. బట్ నాకిప్పుడు అవసరం లేదు కాబట్టి నేను పర్చేస్ చేయలేదు. సో, మీకలా కావాలి అనుకుంటే మీరు అది చూసుకోండి. అది కొంచెం ఎక్కువున్నాయి ప్రైస్. $25కి, $30కి అలా వస్తాయి. ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి అవి. అండ్ స్టోన్ క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి, ఆస్ట్రేలియాకి వెస్టర్న్ వేర్ జ్యువెలరీలో ఎస్పెషల్లీ. మనకి ఇండియన్ వేర్ ఇక్కడ దొరకవు కానీ వెస్టర్న్ వేర్ జ్యువెలరీ అయితే ఇక్కడే బావుండిద్ది. నేను ఇక్కడ చూసిన తర్వాత నేను ఇండియాలో అయితే పర్చేస్ చేయను వెస్టర్న్ వేర్ జ్యువెలరీ. ఇక్కడే బావుండిద్ది కాబట్టి ఇక్కడే తీసుకుంటాను. సో, మీరు అలా తీసుకోవాలన్నా తీసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఏదన్నా కానీ కలర్డ్ బీడ్స్ జ్యువెలరీ కావాలన్నా గానీ అది కూడా చాలా బావున్నాయి అక్కడ. మనం ఫ్లోరల్ ఫ్రాక్స్ మీదకి అలా వేసుకుంటాం కదా! బీడ్స్ చాలా పెద్ద బీడ్స్ ఉండే జ్యువెలరీ ఉంటాయి. బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ అలాగా అవి కూడా చాలా బావున్నాయి. క్వాలిటీ అయితే అసలు చాలా బావుంది ఫినిషింగ్ దానికి. నేను చూసాను. నాకిప్పుడు అవసరం లేదు కాబట్టి నేను పర్చేస్ చేయలేదు. బట్ అవి కూడా మీరు చూడాలనుకుంటే చెకౌట్ చేయండి. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చూసి సెలెక్టివ్ షాపర్‌ని నేను. సో, నాకేం కావాలో అదే తెచ్చుకున్నాననమాట. మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అయితే. బాయ్.